ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బయట సమాజానికి మంచి పనులు చేయడం, ఇంట్లో వాళ్ళని మాత్రం నిందలేసి అవమానించడం. అలాంటి వాళ్ళ గురించి మీరు సంతోషపడి మురిసిపోవడం నాకేం నచ్చలేదు. సిస్టర్, పెదనాన్న, పెద్దమ్మ రాకుండా ఫంక్షన్స్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. క్యాన్సిల్ చేయండి. అలా అనకు రుద్రా. ఇప్పుడేంటి, ఫంక్షన్కి మీ పెద్దమ్మ కూడా రావాలి అంతే కదా? నేను చూసుకుంటాను, నువ్వు ఒప్పుకో. పెదనాన్న, ఆ, మినిస్టర్ గారు పిఏ కాల్ చేశాడు. మన ఫ్యామిలీ నుంచి ఎంతమంది వస్తున్నారో మెయిల్ పంపమన్నారు. ఓ అవునా, సీటింగ్ అరేంజ్ చేయడానికి అనుకుంటా. ఎవరెవరు వస్తారా? నేను మీ పెద్దమ్మ ఫ్యామిలీ పెద్దలుగా ముందుంటాం. నేను రాను అని చెప్పాను కదా, మళ్ళీ నా పేరెందుకు చెప్తున్నారు? నిజంగానే రావా? అంటే రేపు స్టేజ్ మీద సన్మానాలు, పొగడ్తలు అన్నీ నేనొక్కడనే తీసుకోబోతున్నానన్నమాట. సరే. సన్మానం, అవార్డులు వాళ్ళకిస్తే మీరెందుకు తీసుకుంటారు? అలాంటారేంటి పెద్దమ్మా? రేపు స్టేజ్ మీద అన్నయ్య, వదిన మీ గురించి, పెదనాన్న గురించి చెప్పకుండా ఉంటారా ఏంటి? అప్పుడు వాళ్ళంతా నిన్ను, పెదనాన్నను కూడా పొగుడుతారు. మీ ఇద్దరు ఎంకరేజ్మెంట్ వల్లే ఇదంతా సాధ్యమైందని మెచ్చుకుంటారు. అప్పుడు మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ ఎంత ప్రౌడ్ ఫీల్ ఉంటుంది. మీ రెస్పెక్ట్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది పెద్దమ్మా. సర్లేరా, మీ పెద్దమ్మకి ఇష్టం లేదంటరా, ఫోర్స్ చేయకు. రుద్ర ఇంత ఘనత సాధించడానికి తన భార్య గంగ సపోర్టే కారణమని ప్రజలంతా అదే అనుకుంటున్నారు. అదే కరెక్ట్ కూడా. అయితే పెద్దమ్మ పేరు తప్ప అందరి పేర్లు పాపనా? అంటే నన్ను రావద్దంటున్నావా ఏంట్రా? అదేంటి శకుంతల, నువ్వే కదా రానన్నావు. ఏదో కోపంలో అన్నాను. అయినా నేను రాకపోతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతా ఏమనుకుంటారు? సొసైటీ కోసం, మన ఫ్యామిలీ రిప్యుటేషన్ కోసం రాక తప్పదు కదా. అయితే మీ పేరు కూడా పంపించేస్తాను. ఇంకా అడగడం దేనికి, పంపించేయి. సరే పెదనాన్న, వెంటనే వెళ్ళి ఈ విషయం రుద్రన్నయ్యకి చెప్తాను. హ్యాపీ ఫీల్ అవుతాడు. అలాగేరా. ఓకే పెద్దమ్మా. సార్, భోజనం తర్వాత మీరు మజ్జిగ తాగుతారు కదా, తీసుకోండి. సార్, ప్రీతి, రారా కూర్చో. యాక్చువల్గా నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ నిన్ను ఫేస్ చేయలేకపోయాను. దేనికన్నయ్యా? గంగ చేసిన దానికి ఐఎమ్ రియలీ సారీ ప్రీతి. గంగ మాటలు నిన్ను చాలా హర్ట్ చేసి ఉంటాయని నాకు తెలుసు. అన్నయ్య, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? నేను అదంతా ఎప్పుడూ మర్చిపోయాను. గంగ చాలా మంచి అమ్మాయి. తనకి మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడడం రాదన్నయ్య. మనసుకి ఏది తోస్తే అది మాట్లాడేస్తుంది. కొన్నిసార్లు దానివల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. గంగ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వల్ల
తాను అన్నిటినీ అపార్థం చేసుకుంటుంది. ఒక రకంగా తను కలిగిన భయం వల్ల తను తొందరపడిందని అర్థమైంది. తను నన్ను బాధ పెట్టిందనే కదా తన మీద కోపంగా ఉన్నావు. నేను క్షమించేశాను. నువ్వు కూడా తన్ని క్షమించే అన్నయ్య. తనకి చీరివ్వు. రేపు ఫంక్షన్కి కట్టుకోమని చెప్పు. తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నయ్య. సరే ప్రీతి. ఇది తీసుకో. ఏంటి సార్ అది? శారీ. రేపు ఫంక్షన్ కట్టుకుంటే బాగుంటుంది. నాకేం వద్దు. ఏ ఎందుకొద్దు? నేను మజ్జిగిస్తే మీరు తీసుకోలేదు కదా, అందుకే నేను ఆ చీర తీసుకోను. చల్లుకి చల్లు. ఓహో, హ, పోనీలే పాపం అని చెప్పి నిన్ను ఎక్స్క్యూజ్ చేసి శారీ తీసుకొచ్చాను చూడు, అది నా తప్పు. మీరు కోపడ్డంలో అర్థం ఉంది, ఒప్పుకుంటాను. కానీ ఏదో పెద్ద నేరం చేసినట్టు నా వైపు తల తిప్పి కూడా చూడకుండా, నాతో మాట్లాడకుండా, నేను వస్తే కూడా లేచి పక్కకు వెళ్ళిపోయారు. నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించారా? మీరేమన్నా నేను పట్టించుకోను అనే కదా. నాకు కూడా కోపం అలకలు వస్తాయి. సర్లే, అలిగింది చాలు. నువ్వు వద్దన్న పనులు చేస్తుంటే కోపం రాదా మరి? ముందు సారీ చెప్తావు, మళ్ళీ నీకు నచ్చిందే చేస్తావు. ఏ పని ఆలోచించి చెయ్యవు. నేనేం చేసినా మంచి కోసమే చేస్తాను. అలా చేశాను కాబట్టే రేపు సన్మానం చేయించుకుని అవార్డు కూడా తీసుకోబోతున్నాను. అబ్బో, అయితే ఇదంతా తమరి వల్లే జరిగిందంటావు? కాదా మరి? నేను జ్యోతి కోసం వెతకడం వల్లే అమ్మాయిల కిడ్నాప్ జరుగుతుందని తెలిసింది. హలో మేడం, అక్కడ రౌడీలతో ఫైట్ చేసింది నేను. ఆ ఫైటింగ్ లో ఏముందిలేండి, నేను కూడా పిడికిలు బిగించి 2 పీకేదాన్ని. అలా పడుండేవాళ్ళు. అలాగా? అయ్యో పాపం. మరి అలాంటప్పుడు సార్ సార్ అని నన్నెందుకు పిలవడం? నువ్వు బాక్సింగ్ చేసి ఉండాల్సింది కదా. అదే మరి, చేతులు కట్టేస్తే ఫైటింగ్ ఎలా చేస్తాను? ఆహా, లేకపోతే బ్రూస్లీ లెవెల్లో ఫైట్ చేసేదానివి. మోహన్ చూడు మోహన్. హలో సార్, అకాడమీ దగ్గర నన్ను చంపడానికి వచ్చిన రౌడీలను ఒంటి చేత్తో కొట్టేశాను తెలుసా? వాళ్ళంతా వీక్ అన్నమాట. అంతేకాని నేను స్ట్రాంగింగ్ అని ఒప్పుకోరా? ఒప్పుకోను. అయితే ఇప్పుడేంటి? ఒప్పుకోకండి. చూడు, రేపు ఫంక్షన్ కి శారీ కట్టుకుంటావా కట్టుకోవా? కట్టుకోను. నేను అసలు ఆ ఫంక్షన్ కే రాను. పోండి. మొండి ఘటం నిన్ను.